అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్కి స్వాగతం పలుకుతూ అందరికీ పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జలత్కోటి బాలార్క భాసారుణాంగీ సులావణ్య శృంగార శోభాభిరామాం మహాపద్మ కింజల్క మధ్యే విరాజిత్ త్రికోణావిషణ్ణాం భజే శ్రీ భవానీ. ఈ దసరా ఉత్సవాల్లో మనం ముఖ్యంగా జరుపుకునే పండుగలు 3 శరన్నవరాత్రుల్లో, 1 దుర్గాష్టమి, 2 మహర్నవమి, 3 విజయదశమి. ఈ 3 ముఖ్యమైన పండుగ దినాలు. అయితే శరదృతు ఆగమనం నుంచి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు, విజయదశమి వరకు కూడా మనం ఈ శరన్నవరాత్రి వైభవాల్ని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. వేదాలలోనూ, ఉపనిషత్తుల్లోనూ, పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ అన్ని చోట్ల కూడా ఈ దేవి యొక్క అఖండ అపార మహిమ కనబడుతుంది మనకి. దేవి సృష్టి యొక్క మూలనాడి, చైతన్య స్రవంతి, సర్వవ్యాపి, హరిహర బ్రహ్మాదులచే కూడా స్తుతింపదగిన తల్లి. అన్ని విద్యలు కూడా ఆవిడ స్వరూపాలే. ప్రపంచంలోని స్త్రీమూర్తులందరూ కూడా దేవి అంశలుగా భావించాలి మనం. విశ్వమంతా వ్యాపించినటువంటి తత్వమే ఈ దేవీ తత్వం. తాపత్రయం నుండి విముక్తి కోసం, భవబంధాల నుంచి విమోచన కోసం మనం ఆ అమ్మలగన్న అమ్మను ఆరాధించాలి. ఆమెను ఆరాధిస్తే శోక మోహాలు మన దరిచేరవు, దుఃఖము, దారిద్ర్యము ఇవన్నీ కూడా దూరం అవుతాయి. ఆమె అన్ని మంత్రాలకు కూడా మాతృక అమ్మవారు. సర్వ శబ్దాల జ్ఞాన స్వరూపిణి, చిన్మయి, పరమానంద స్వరూపిణి, సమస్త దురాచారాలను నశింపజేసేటటువంటి తల్లి. శివకేశవులను ఆరాధించి శక్తిని పూజించకపోతే శాపగ్రస్తులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయట. కాబట్టి విష్ణు, శివ, లలితా సహస్రనామాలు 3 కూడా మోక్షఫల కారకాలని నిస్సందేహంగా చెప్తున్నాయి శాస్త్రాలు. ఈ దేవి భాగవతం దేవి యొక్క అపరిమిత శక్తిని మనకి వివరిస్తోంది. అటువంటి అమ్మను వివిధ రూపాలలో కొలిచేటటువంటి ఉత్సవాలే ఈ దసరా ఉత్సవాలు. ఈ సందర్భంగా నా సబ్స్క్రైబర్స్కి, అలాగే నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా దేవి ప్రాశస్త్యాన్ని తెలియజేసేటటువంటి ఎన్నెన్నో విషయాలతోటి నేను ఇదివరకే ఒక వీడియో చేస్తున్నాను, జగన్మాత వైభవం అనే పేరుతోటి. ఆ రిలేటెడ్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఆ వీడియో చూడండి, మరిన్ని విశేషాంశాలు తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. వన్స్ అగైన్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.